యేసుప్రభుని ఏమని నమ్మాలి? సృష్టికర్త అని నమ్మాలి. యేసుప్రభుని ఏమని నమ్మాలంటే ఆయన మనల్ని పుట్టించిన దేవుడు అని నమ్మాలి. యేసుప్రభుని ఏమని నమ్మాలంటే ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు అని నమ్మాలి. ఆయన మన పాపాల కొరకు సిలువ మీదకి ఎక్కిన దేవుడు అని నమ్మాలి. ఆయన మన పాపాల కోసం కొరడా దెబ్బలు తిన్న దేవుడు అని నమ్మాలి. ఆయన మన పాపాల కోసం రక్తం కార్చిన దేవుడు అని నమ్మాలి. ఆయన మన పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని నమ్మాలి. ఆయన మన జీవాని కోసం ఆయన సమాధిలోకి వెళ్ళిన దేవుడు అని నమ్మాలి. ఆయన నిర్ధారణ కోసం 3వ దినాన్ని తిరిగి లేచాడు అని నమ్మాలి. ఆయన మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి 2వసారి రాబోతున్నాడు అని నమ్మాలి. యేసు ప్రభువే సమస్తం అని నమ్మాలి. యేసు ప్రభువే సర్వం అని నమ్మాలి. యేసు ప్రభువే సత్యం, యేసు ప్రభువే జీవం, యేసు ప్రభువే మార్గం అని నమ్మాలి. యేసు ప్రభు ద్వారా తప్ప మరొక విధానంలో పరలోక రాజ్యం వెళ్ళము అని నమ్మాలి. పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ ఏ నామంలో రక్షణ లేదు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మాత్రమే మానవుని రక్షిస్తుంది అని నమ్మాలి. మనము అత్యంత నీచులమైన పాపులు అని నమ్మాలి. మన పాపాలు పోవాలంటే యేసుప్రభు మరణించి తీరాల్సిందే అని నమ్మాలి. ఇది నమ్మి బాప్తీసం తీసుకోవాలి. ఇలానే యేసుప్రభు నమ్మేమా మనం?